భారతంలో చిన్న కథలు. రచయిత ప్రయాగ రామకృష్ణ. తరువాతి భాగం. అంబ. గంగాదేవి తనను వీడి వెళ్ళినప్పటి నుంచి శంతన మహారాజు వైరాగ్యంతో ఉన్నాడు. కానీ ఒకరోజు యమునా తీరానికి వాహ్యాలానికని వెళ్ళి అక్కడ జగన్మోహినిలా ఉన్న అమ్మాయిని చూసి ఆ పిల్లను తన భార్యగా చేసుకోవాలనుకున్నాడు. తనను పెళ్లి చేసుకోమని ఆ అమ్మాయిని అడిగాడు. నా తండ్రి దాశరాజు బెస్తలందరికీ నాయకుడు. మీరు ఆయనతో మాట్లాడి ఆయన అనుమతి తీసుకోండి, అది మీకు నాకు మంచిది అని బదులు చెప్పిందా పిల్ల. శంతనుడు వెళ్ళి దాశరాజును కలిశాడు. అని నవ్వుతూ, మా అమ్మాయిని మీ చేతిలో పెడతాను, కానీ నా కూతురి వల్ల మీకు కలగబోయే పిల్లవాడే మీ తర్వాత రాజు కావాలి అన్నాడు. శంతనుడు ఒప్పుకోలేదు. దేవవ్రతుణ్ణి తోసేసి మరొకరికి పట్టాభిషేకం చేయడం కుదరదన్నాడు. అయితే ఈ పెళ్ళే జరగదన్నాడు దాశరాజు. దిగులుతో హస్తనాపురానికి తిరిగి వచ్చాడు శంతనుడు. దేవవ్రతుడు తండ్రి మనసులోని విచారాన్ని ఆయన సారథి ద్వారా తెలుసుకొని వెంటనే దాశరాజు దగ్గరికి వెళ్ళి, నీ కూతురుకు పుట్టబోయే బిడ్డే రాజవుతాడు, నాకు రాజ్యం అక్కర్లేదు, నా పట్టాభిషేకాన్ని ఇప్పుడే పరిత్యాగం చేస్తున్నాను అని శపథం చేశాడు. అప్పుడు ఆ పల్లెరాజు తన కూతుర్ని శంతనుడికిచ్చి పెళ్లి చేశాడు. అయినా దాశరాజు భయం పోలేదు. దేవవ్రతుడు కాకపోయినా అతని సంతతి వారెవరైనా ముందు ముందు అవరోధాలు కలిగించవచ్చు కదా అని సందేహించాడు. దేవవ్రతుడు అది గ్రహించి తాను ఆజన్మ బ్రహ్మచారిగా ఉంటానని ప్రమాణం చేశాడు. అప్పుడు ఆ పల్లెరాజు సంతోషించి తన కూతుర్ని శంతనుడికిచ్చి పెళ్లి చేశాడు. ఆ అమ్మాయి పేరు సత్యవతి. శంతనుని వల్ల ఆమెకు చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు అనే 2 పిల్లలు కలిగారు. వాళ్ళు చిన్నవాళ్లుగా ఉండగానే శంతనుడు మరణించాడు. అన్నమాట ప్రకారం దేవవ్రతుడు చిత్రాంగదుడిని సింహాసనం ఎక్కించాడు. ఇతను అధికార దర్పంతో, అహంకారంతో కన్ను మిన్ను కానకుండా ప్రవర్తించి చివరకు ఒక గంధర్వుడి చేతిలో చావదెబ్బ తిన్నాడు. అనంతరం విచిత్రవీర్యునికి పట్టం కట్టారు. తమ్ముడికి పెళ్లి చేయాలన్న భీష్ముడు కాశీరాజు స్వయంవరం ప్రకటిస్తే విచిత్రవీర్యుడిని అక్కడికి తీసుకుపోయాడు. కాశీరాజుకు 3 కూతుళ్ళు, అంబ, అంబిక, అంబాలిక అని వాళ్లకు పేర్లు. 3 ముచ్చటగా ఉంటారు. వాళ్ల కోసం అక్కడికి చేరిన రాజులందరూ పోట్లాడుకోవడం మొదలుపెట్టారు. భీష్ముడు వాళ్ళందరినీ ఓడించి రాజకుమార్తెలు 3 రథమెక్కించుకొని హస్తినాపురానికి తీసుకువచ్చాడు. వెంటనే పెళ్లికి ఏర్పాటు చేయమని మంత్రుల్ని ఆదేశించాడు. అంబ నీళ్లు నిండిన కళ్ళతో భీష్ముడి దగ్గరకు వెళ్ళి, గాంగేయ, నా మనసంతా సాల్వభూపతి మీద ఉంది. నాకు యుక్త వయసు వచ్చినప్పటి నుంచి అతనే నా భర్త కావాలని కోరుకుంటున్నాను. అతనే నా ప్రాణనాయకుడు, అతనే నా సర్వస్వం. మనసు లేని మనువు క్షేమం కాదు. నా మాట విను. మనసులు కలవని దాంపత్యం వల్ల ప్రయోజనం లేదు. నన్ను సాల్వుని దగ్గరికి చేర్చు. నా చెల్లెలిద్దరిని నీ తమ్ముడికిచ్చి పెళ్లి చెయ్యి అని వేడుకుంది. భీష్ముడు సరేనని అంబను సాల్వ దేశానికి పంపాడు. సాల్వుడు అమ్మను చూస్తూనే, నువ్వంటే నాకు ఇష్టమే, నిన్ను పెళ్లి చేసుకోవాలని నేను అనుకున్నాను, కానీ రాజులందరూ చూస్తూ ఉండగా భీష్ముడు నిన్ను రథమెక్కించుకొని తీసుకుపోయాడు. అప్పటి నుంచి అక్కడే ఉన్నావు. ఉన్నట్టుండి ఇప్పుడు ఎందుకు వచ్చావో నాకు తెలీదు. విచిత్రవీర్యుని పెళ్లాడబోయి అతని ఇంట్లో కొన్నాళ్ళు గడపొచ్చిన నిన్ను ఏ ముఖం పెట్టుకొని పెళ్లి చేసుకోమంటావు అని పరుషంగా అన్నాడు. అంబ ఏడుస్తూ భీష్ముడి దగ్గరకు వెళ్ళి జరిగిందంతా చెప్పింది. నీ వల్లే నాకు అపకారం జరిగింది. నా ప్రణయనాథుడు నాకు కాకుండా పోయాడు. నా చిర సంకల్పం భగ్నమైంది. ఇంకా చేసేదేం లేదు. వచ్చిన అపవాదం ఎలాగో వచ్చింది. నీ తమ్ముడినే పెళ్లి చేసుకుంటా అంది. భీష్ముడు ఒప్పుకోలేదు. సాల్వుడే నా ప్రియుడని బాహాటంగా ప్రకటించిన పిల్లవు, నా తమ్ముడిని ఎలా చేసుకుంటావు? మనసొక చోట మనవొక చోట కుదరదని నువ్వేగా చెప్పావు. కాబట్టి నీకు మా తమ్ముడికి పొసగదు. నీ దోవన నువ్వు పోవడం మంచిది అన్నాడు. అంబ మొహంలో నెత్తురు చుక్క లేకుండా పోయింది. భీష్ముడి కంఠంలో కఠినతకు ఆమె కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. నెమ్మదిగా తల పైకెత్తికి, నా కళ్ళలన్నీ చిరిగి పీలికల అవ్వడానికి నువ్వే కారణం. నా బ్రతుకు అల్లరిపాలు కావడానికి నువ్వే మూలం. నీ మీద ప్రతీకారం తీర్చుకోకపోతే నేను కాశీరాజు కూతుర్నే కాదు అని విసవిస వెళ్ళిపోయింది. అడవుల్లోకి వెళ్ళి తపస్సు ప్రారంభించింది. ఒకరోజు హోత్రవాహనుడనే రాజర్షి వచ్చి అంబ సంగతంతా విని ఆమె తన కూతురి బిడ్డ అని తెలుసుకొని విచారించాడు. ఆమెను ఓదార్చి మహేంద్ర పర్వతానికి వెళ్ళి పరశురాముణ్ణి ఆశ్రయిస్తే తగిన సహాయం చేస్తాడని చెప్పాడు. ఆమె బయలుదేరే సమయంలో పరశురామ శిష్యుడు అకృతవ్రణుడనేవాడు వచ్చి హోత్రవాహనుడిని చూసేందుకు పరశురాముడే అక్కడికి వస్తున్నాడని చెప్పాడు. అంబ ఆగిపోయింది.
మర్నాడే పరశురాముడు వచ్చాడు. అంబ ఏడుస్తూ ఆయన పాదాల మీద పడి తన కథనంతా చెప్పుకుంది. ఆయన జాలిపడి, అమ్మా, నీకు రెండు వైపులా పరాభవం కలిగింది. సాల్వుడిని చక్క చేయమంటావా, భీష్ముడికి నచ్చ చెప్పమంటావా అని అడిగాడు. మహర్షి, సాల్వుడు ఎలాగో నన్ను అంగీకరించాడు. భీష్ముడంటే కోపంగా ఉంది నాకు. అతన్ని సాధించడానికి తపస్సు చేస్తున్నాను అంది. అమ్మా, తపస్సు చేసేటంటే కష్టమెందుకు నీకు? భీష్ముడు నా మాట వినకపోతేగా అని అంబను భీష్ముడి దగ్గరికి తీసుకువెళ్ళాడు పరశురాముడు. గాంగేయ, ఈ పడుచును బలవంతంగా తీసుకువచ్చావు. ఇప్పుడు కాదనడం ధర్మం కాదు. ఈ పిల్లను నీ తమ్ముడికిచ్చి పెళ్లి చేయి అన్నాడు. పరపురుషుని మీద వ్యామోహం ఉన్న కన్యను నా తమ్ముడికిచ్చి వివాహం చేయడం మాత్రం ధర్మమా మహాత్మా అన్నాడు భీష్ముడు. ఏమో, అదంతా నాకు తెలీదు. నేను చెప్పింది చేయడమే నీ కర్తవ్యం. లేకపోతే నిన్ను, నీ స్నేహితుల్ని, నీ బంధువుల్ని కూడా చంపుతానన్నాడు పరశురాముడు. అయ్యా, ఇది అధర్మం అన్నాడు భీష్ముడు చేతులు జోడిస్తూ. నాకు ధర్మాలు నేర్పేవాడు అని మండిపడ్డాడు పరశురాముడు. స్వామి, మీరు నాకు విలువిద్య నేర్పిన గురువులు. నిష్కారణంగా శిష్యుడి మీద కోపగించుకోవడం న్యాయం కాదు అన్నాడు భీష్ముడు. ఆ మాటలతో మరింత కోపం వచ్చింది ఆయనకు. నేను గురువునని తెలిసేనా నా మాట తిరస్కరిస్తున్నావు? పైగా ఏవేవో ధర్మాలు బోధిస్తున్నావు. నాకు మాటల వల్ల ప్రయోజనం లేదు. ఈ అమ్మాయిని మీ తమ్ముడికిచ్చి పెళ్లి చేస్తే నా కోపం చల్లారుతుందా లేదా అని పరశురాముడు ఇంకా ఏదో అంటుండగానే, అధర్మ కార్యం మాత్రం నేను చెయ్యను అన్నాడు భీష్ముడు. దానితో ఇద్దరూ యుద్ధానికి దిగారు. పరశురాముడు బాణాల వర్షం కురిపించాడు. భీష్ముడు తెలివిగా రథాన్ని ఆకాశానికి ఎత్తేసరికి ఆయన మొహం పాలిపోయింది. పరశురాముడు ఏ అస్త్రం ప్రయోగించినా భీష్ముడు దాన్ని తిప్పికొడుతున్నాడు. ఇంతలో జమదగ్ని మహాముని పితృదేవతలో సహా వచ్చి, నాయన, భీష్ముడిని జయించడం ఎవరికి సాధ్యం కాదు. నారాయణ సకుడైన నరుడు అర్జునుడే పుట్టి ఈ భీష్ముడిని చంపుతాడు. నువ్వు ఊరుకో అని పరశురాముడిని శాంతింపజేశాడు. పరశురాముడు భీష్ముడిని కౌగిలించుకొని గౌరవించాడు. భీష్ముడు కౌర్యం విడిచి గురువుగారికి సాష్టాంగ నమస్కారం చేశాడు. పరశురాముడు అంబను పిలిచి, అమ్మాయి, నన్ను భీష్ముడు గెలిచాడు. ఇంకా నేనేం చెయ్యలేను. నీ ఇష్టం మరి అన్నాడు. అంబ మౌనంగా రోధిస్తూ వెళ్ళిపోయింది. ఆ తర్వాత యమునా తీరంలో కుటీరం ఏర్పరచుకొని తీవ్రంగా తపస్సు చేసింది. ఒకనాడు గంగాదేవి కనిపించి, ఏమిటంత కఠినంగా తపస్సు చేస్తున్నావు అని అడిగేసరికి, వచ్చే జన్మలో భీష్ముడిని చంపాలి, అందుకు ఈ తపస్సు అంది అంబ. నువ్వు కుటిల సంచారినివి కనుక ఈ శరీరం విడిచి ఏరే ప్రవహించు. అంతకంటే ఇంకేం చేయలేవు నువ్వు అని కోపంగా అంబ తన తప ప్రభావంలో సగం దారపూసి అంబా నదిగా ప్రవహించి మిగిలిన సగభాగంతోనూ తన శరీరాన్ని నిలబెట్టుకుంది. చివరకు ఆమె తపస్సును మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై, మరో జన్మలో భీష్ముని చంపగలవు అని సెలవిచ్చాడు. స్వామి, అదలా సంభవం అని అంబ అడిగింది. నువ్వు శరీరం విడిచి ద్రుపదుడికి మొదటి కూతురువే పుడతావు. తర్వాత కొడుకుగా మారి శిఖండి అనే పేరుతో ప్రసిద్ధికెక్కి గాంగేయుని వధిస్తావు అని చెప్పి అంతర్ధానమయ్యాడు శివుడు. అంబ చితి పేర్చుకొని వచ్చే జన్మలో భీష్ముడిని చంపుదునుగాక అంటూ అగ్నిలో ప్రవేశించింది. అది అంబ కథ.